బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. జగిత్యాల జిల్లాలో భూభారతి పోర్టల్ పై రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను స్టేజ్ పైకి పిలవకపోవడంపై వర్గపోరు చోటు చేసుకుంది. కావాలనే ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అడ్డుపడ్డారని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వర్గం మండిపడ్డారు. పోలీసుల చొరవతో ఇరు వర్గాల మధ్య గొడవ సద్దుమణిగింది. గద్వాల జిల్లాలో భూభారతి పోర్టల్ పై రైతు సదస్సు నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. వైష్ణవి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గద్వాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఏ కార్యక్రమం అయినా సరే నిరసనలు ఆందోళన మధ్య జరుగుతూ వస్తుంది. ఏదైతే గద్వాల ఇన్ఛార్జ్ ఎవరు సరితా తిరుపతయ్య, ఆమెను కూడా వేదికపైకి రాలేదు. అలాగే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ కూడా ఇవాళ భూభారతి పోర్టల్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు దరూరులో. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. ఆయన కొద్దిసేపటి క్రితం అటెండ్ అయ్యారు. అంతకు ముందే ఎవరైతే ఏఐసి కార్యదర్శి సంపత్ కుమార్ ఉన్నో సంపత్ కుమార్ ని స్టేజ్ పైకి పిలవలేదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సరితా తిరుపతయ్య వర్గీయులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తోపులాట జరిగింది. పోలీసులు కలగ చేసుకుని వారిని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. అయితే ఏదైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీతోనే ఉంటూ వస్తున్నాడు. గత కొన్ని నెలల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇంకా కాంగ్రెస్ తో చేరలేదు, అఫీషియల్ గా నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పారు. అయినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన స్థానిక ఎమ్మెల్యే. ఈ నేపథ్యంలో ఎవరైతే మరో వర్గం ఉందో సరితా తిరుపతి వర్గంలో ఆ వర్గాన్ని కూడా చాలా రోజుల నుంచి కూడా దూరం పెడుతూ వస్తున్నారు. ఇవాళ కూడా ఈ కార్యక్రమం పోర్టల్ పై అవగాహన సదస్సు కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా ఎవరైతే సరితా తిరుపతికి సంబంధించిన వర్గీయులు కావచ్చు, అలాగే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ కూడా స్టేజ్ పైకి పిలవలేదు. ఈ నేపథ్యంలో ఒకసారిగా తోపులాట జరిగింది. అక్కడ ఉన్న పోలీసులు కలగజేసుకుని ఇరువురు కూడా చెదరగొట్టిన పరిస్థితి. ప్రజెంట్ గా అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏదైతే అవగాహన కంటిన్యూగా కొనసాగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా గద్వాలో ఏ కార్యక్రమం చేపట్టినా కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా సరితా తిరుపతి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. గతంలో మంత్రులు కూడా కలగజేసుకొని కూడా ఇరు వర్గాలను సద్దుమణించే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఇంకా వారి మధ్య మాత్రం కోల్డ్ వార్ కొనసాగుతుంది. ప్రతి కార్యక్రమంలో కూడా ఈ కంటిన్యూగా ఈ ఆందోళనలు నిరసన జరుగుతున్నాయి. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం ఎప్పుడు కూడా సరితా తిరుపతి వర్గాన్ని టార్గెట్ చేస్తుందని కూడా అక్కడ ఉన్న వారు కూడా ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఇవాళ మరోసారి కూడా ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది. అలాగే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ కూడా స్టేజ్ పైకి పిలవకపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని ప్రజెంట్ గా అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇరు వర్గాలను కూడా సముదాయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్. లక్ష్మీనారాయణ గారు, జిల్లా అదనపు కలెక్టర్ గారికి, గౌరవనీయులు నరసింహరావు గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారు డిసిసిబి చైర్మన్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు నీలి శ్రీనివాసులు గ్రంథాలయ చైర్మన్ గారికి, గౌరవనీయులు శ్రీ నల్ల హనుమంతు గారికి, గౌరవ గ్రామాలకు వెళ్ళి గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ